వెళ్ళిపోయింది. పట్టికెళ్ళింది ఏమైనా ఉంటే కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భస్మములు తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడిగారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. గజేంద్ర మోక్షణంలో ఇంతమంది ఉన్నారని ఎగిరిగిరి పడ్డాడు గజేంద్రుడు. తీరా వెళ్ళి నీళ్లు తాగుతానని అక్కడికి వెళ్ళి నానా అల్లరి చేశాడు. నా అంత బలవంతుడు లేడని. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హోంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాదు నుడిసిపట్టి అడుగు నుంచి వచ్చి మొసలి పట్టుకుంది కాలు. ఇద్దరికి యుద్ధం జరిగింది. ఏరి ఎవరొచ్చారు రక్షించడానికి? మగరితోడపోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండె కుంజరీయూధంబు మగలు తగులు కారె మగువలకును అన్నారు పోతన గారు. ఒడ్డును నించున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వెళ్ళి గొట్టాలు ఒంటికి పెట్టాక నీ బాధ నీది, ఎవరు ఉంచుకోరు. అప్పుడు ఏదో చేస్తానంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేస్తావు? ఏ ప్రదక్షిణ చేస్తావు? ఒంట్లో ఓపిక ఉండగా నామం చెప్పలేదు, ఒంట్లో ఓపిక ఉండగా రామాయణం అరగంట చదవలేదు, ఇంట్లో చదవకపోతే పీడా పోయి పుస్తకం పెట్టు పువ్వు వేయలేదు, ఓ నమస్కారం పెట్టలేదు, పుట్టిన దానిగా కోట్ల రూపాయలు తినేసావు అన్నం రూపంలో, పళ్ళ రూపంలో, నీ మోటార్ సైకిల్కి ఇంధనం రూపంలో. కానీ నీ ఇంట్లో ఆ 7 కాండల రామాయణం కొనుక్కోవడానికి మాత్రం నీ దగ్గర డబ్బులు లేవు. ఎవడు ఉద్ధరిస్తాడు? ఉద్ధరేణ ఆత్మనాత్మానం అన్నాడు గీతాచార్యుడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలరా అన్నాడు. నీ ఆకలి వేస్తే నువ్వు తిను, నీకు దాహం వేస్తే నీళ్లు తాగు, నీ భవిష్యత్ జన్మ బాగుండాలంటే నువ్వు చేసుకో పుణ్యం. కాబట్టి ఏమైంది అంటే ఆయన అన్నాడు, ఆ గజేంద్రుడు ఎంత పెద్ద మాట అన్నాడంటే, నేను ఇప్పుడు కాదు బహుకాలంబు వనంబులోనం 1,00,00,000 కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది భయం పెట్లు గదే ఈశ్వరా అన్నాడు. మామూలుగా లేరు ఆయనకి భార్యలు పిల్లలు. 1,00,00,000 కరణీనాథుండనయ్యుండి అన్నాడు. 10 లక్షల కోట్ల మంది భార్యలకి భర్తని అన్నాడు. అంటే వాడి సంతానమే బంధువులు ఎంతమంది? ఎవరొచ్చారు అంటే ఒడ్డు నించున్నారు వాళ్ళందరూ. ఈయన బయటికి వస్తే ఇంటికి తీసుకెడతాం, లేకపోతే ఇంకో చోటుకి తీసుకెడతాం. ఆయన పోరాటం చేసుకుంటున్నాడు ఒక్కడు. అప్పుడు గుర్తొచ్చాడు పరమేశ్వరుడు. అప్పుడు కూడా ముందు సంశయాత్మ వినశ్యతి, ఉన్నాడో లేడో, ఉన్నాడో లేడో, ఉన్నాడో లేడో అని కలడు కలండెనడు వాడు కలడో లేడో అన్నాడు. ఆఖరికి ఎక్కడో గత జన్మలలో చేసిన పుణ్యం ఉండిపోయింది కాబట్టి శరణాగతి చేశాడు. చేస్తే మహానుభావుడు మామూలుగా పరిగెత్తుకొచ్చాడా? శరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును చీరడ భ్రగవతిన్ మన్నింపడా కర్ణికంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. అర్ధమునందు సంపాదన ఎందు కళ్ళు మూతలు పడిపోతే, కామము అర్ధము పక్క పక్కన పెట్టేస్తే, ధర్మాన్ని పక్కకి తోసేసి దూరంగా అర్ధకామములు 2 పక్క పక్కన పడుకోబెట్టారనుకోండి, అర్ధం ఏడిస్తేది కామం కోసం, కామం ఏడిచేది అర్థం కోసం. ఇది ఎలా ఉంటుంది అంటే నిప్పు నార్పడానికి నెయ్యి పోసినట్టు ఉంటుంది. మంట లేచిందనుకోండి, ఇల్లు తగలబడిపోతోంది. జాడీలో నెయ్యి గడ్డ కట్టింది, బాగా కరిగింది. చంటి పిల్లాడి తెలియక ఇది నీళ్ళలాగే ఉంది కదా అని పోసాడు అనుకోండి, ఇంకా భగ్గును మండుతుంది.